వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. ఈరోజు ఏం అప్డేట్స్ ఏం లేవు కానీ జస్ట్ ఒక చిన్న ర్యాండమ్ థాట్ అంతే. మనం అందరూ ఇంటర్లింక్ మైండ్ చేస్తున్నాము. ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ అయితే వస్తుంది. సో మనం అందులో ఫండ్స్ అయితే డిపాజిట్ చేసుకున్నామే అనుకోండి, ఓకే మనం గోల్డ్ కొనొచ్చు, సిల్వర్ కొనొచ్చు, ఆర్ యూఎస్ స్టాక్స్ కొనొచ్చు అని చెప్పేసి మన ఫండ్స్ మనం డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. ర్యాండమ్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్ ర్యాండమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మనం డిపాజిట్ చేసుకునే కన్నా డైరెక్ట్గా ఇక్కడ డిపాజిట్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తాము. ఒకవేళ వాట్ ఇఫ్ ఇంటర్లింక్ వాళ్ళు ఈ ఫండ్స్తో మనం డిపాజిట్ చేసుకున్న ఫండ్స్తో వెళ్ళిపోతే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇంటర్లింక్ టోకెన్స్ వాళ్ళే ఇచ్చారు. మనం వర్క్ చేసాం, మనం తెచ్చుకున్నాము, మనం రోజు మైండ్ చేసాం, మనం తెచ్చుకున్నాం. ఇఫ్ వాటితో వెళ్ళిపోతే మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం టైం పెట్టాం. కాకపోతే మనం కొంత ఎథీరియము లేకపోతే ఏదో డిపాజిట్ చేసి మనం ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాం. ఒకవేళ వాటితో వెళ్ళిపోతే, ఆర్ ఎల్స్ ఇవి సెల్ఫ్ కస్టోడియల్ వ్యాలెట్స్ అనుకోండి, మనకు కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ కస్టోడియల్ వ్యాలెట్ కాదు, వాళ్ళకు కూడా కంట్రోల్ ఉందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ అంబాసిడర్స్ కానీ ఎవరు కూడా రెస్పాన్సిబుల్ కాదు కదా, మన డబ్బులకి మనమే రెస్పాన్సిబుల్. సో బెటర్ మనం ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చాక కూడా కొంచెం వెయిట్ చేసి దాని ప్రకారం ఒకవేళ అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడు ఒక సంవత్సరన్నర మనకు ఒక ట్రస్ట్ వచ్చాక అప్పుడు వెళ్దాం. ఈలోపు వెళ్ళిపోయి పెద్ద పెద్ద అమౌంట్లు అయితే పెట్టేసి మీరు గేమ్ ఆడి తీరా చూసేటప్పటికి వాళ్ళు బిచానా సర్దేసి వెళ్ళిపోయారు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. సో అందుకే ఐటీఎల్జీని మైండ్ చేసుకోండి. మీకు ఈ ఐటీఎల్జీతోనే మీరు ఏం చేసినా చేసుకోండి. అందులో అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్కి అలాంటి ఇది అవ్వకూడదు అనే ఒక చిన్న తాపత్రయం అంతే. ఓకే, థ్యాంక్ యూ.